ఇలా దానం పెట్టండి. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్రా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నా వ్లాగ్ని ఫస్ట్ టైం ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే నా పేరు నర్రా హర్షిత. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మా ఊర్లో మదనపల్లిలో కోట్లో గంగమ్మ గుడి జాతర ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. సో గంగమ్మని అయితే నైట్ తీసుకెళ్తున్నారు గుడి దగ్గరికి. నీరుగట్టుపల్లి అని ఉంటుంది. సో అక్కడి నుంచి విగ్రహాన్ని అయితే చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అనమాట. ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు. సో విగ్రహాన్ని క్లోజ్ చేసి ఉంటుంది, ఇప్పుడే చూపించారు కదా. సో అక్కడి నుంచి గుడికి వెళ్ళేంత వరకు ఇలానే వాయించుకుంటూ తీసుకెళ్తారు. అసలు ఎంత బాగుందో. అండ్ ఎంతమంది డ్యాన్స్ వేస్తున్నారో. చాలా మంది వేషాలు వేశారు. పుష్ప 2 వేషం కూడా వేశారు ఒకళ్ళు. అది నేను క్లిప్లో యాడ్ చేయలేకపోయా బికాజ్ అది సరిగ్గా లేదనమాట. సో ఈ వీడియోలో మీకు అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది అంత మించి ఏం లేదు. బికాజ్ అందరికీ తెలిసిందే కదా గంగమ్మ తల్లి ఎంత ఫేమస్ అండ్ ఎంత పవర్ఫుల్లో. నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటి జాతరలోకి అటెండ్ అవ్వాలి అని. సో పెళ్ళైన తర్వాత నుంచి ఇది నా ఫస్ట్ టైం. నైట్ 1:30 అవుతుంది. సో ఇలా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మనం ఇలా బోనము అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి. సెలిపిండితో దీపం వెలిగించుకోవాలి. అండ్ దీపము వెలిగించుకొని ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గర వరకు వెళ్ళాలి. కొండ ఎక్కకుండా చూసుకోవాలన్నమాట. సో చుట్టూ తులసాకులు పెట్టాలి. సో నేను ఇంకా అక్కడి నుంచి ఎందుకులే కొండెక్కిపోతుంది అని చెప్పి మేము వెలిగించుకొని తీసుకెళ్ళట్లేదు. ఇవ్వాలి కదా. సో కోడిని కూడా తీసుకెళ్తున్నాము. సందంతా కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. సో ఇక్కడ ఇంకా మేము ఇంకా దీపం వెలిగించుకుంటున్నాము. సెలిపిండి కొంచెం గట్టిగా అయిపోయింది. అత్తమ్మ లేకుండా ఫస్ట్ టైం అనమాట ఇలా నేను చేయడము. మార్నింగ్ 8:30 అవుతుంది. ఎంత రష్ ఉన్నారో. ఇంకా చాలా పెరుగుతారు అసలు. మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవుతుంది అనమాట పూజ అంతా. ఆవిడని ప్రతిష్ఠించిన తర్వాత కొంచెం ఆవిడికి ఏమేమి ఇవ్వాలో బలి ఇచ్చేస్తారు ఫస్ట్. ఆ బలి ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి ఇవ్వడము. మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. అసలు సంబంధం లేకుండా లోపలికి వెళ్తున్నాం క్యూలో నుంచి. అమ్మవారికి ఫస్ట్ చీర పెడతాము. చీర పెట్టి మొక్కొని ఆ చీరను మళ్ళీ మనం కట్టుకోవాలన్నమాట. సో నేను అక్కడ పెట్టడానికి ఆ వదిన చీర పెట్టాను.
అమ్మవారి దగ్గరికి ఎక్కువ మందిని అలౌ చేయరు, కొంతమందిని అలౌ చేస్తారు. సో మాకు ఆ అదృష్టం దొరికింది. హ్యాపీగా ఆమెను చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ టెంకాయ కొట్టాలన్నమాట. టెంకాయ కొట్టి మనం తెచ్చిన ప్రసాదం, అలానే సెలిపిండి మనం తెస్తాం కదా దీపం వెలిగించి, అది తీసి కొంచెం ఇక్కడ పెట్టాలి. అదేమైందంటే గట్టిగా అయిపోయింది కదా, రాలేదు. లాగినా రాకపోయేసరికి సరే మొత్తం పెట్టేద్దామని డిసైడ్ అయ్యి మొత్తం పెట్టేసి ఇక్కడ కింద మనం ఇంటి దగ్గర నుంచి చెంబులో వాటర్ తెచ్చుకోవాలన్నమాట. ఆ వాటర్ అక్కడ కింద పోసేసి కానీ తెచ్చిన ప్రసాదం ఉంది కదా, సో అది కూడా కొంచెం ఆకులో పెట్టాలి. అండ్ కొంచెం కర్పూరంతో వెలిగించి ఆరతి ఇచ్చేసి దాని తర్వాత మొక్కుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు అయితే చాలా పాజిటివ్ వైబ్స్ తో స్టార్ట్ చేసినట్టు అనిపించింది నాకు. వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంటుంది, రా చెట్టు, దానికి కూడా పూజ చేసుకోవాలి. సో నా అవుట్ఫిట్ గురించి నేను గ్రూమ్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఆ సారి అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టింది అనమాట. దాని తర్వాత ఫస్ట్ లో మీకు ఒక గుడి చూపించాం కదా ఎంటర్ అయ్యేటప్పుడు, అక్కడికి మళ్ళీ మనం ఫస్ట్ గంగమ్మ దగ్గర నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అలానే దీపం పెట్టి అన్ని మొక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట. నేనైతే అసలు కోడిని పట్టుకోవడానికి భయపడతాను. ఆ బుడ్డోడు చూడండి సంకలో పెట్టుకుని వెళ్తున్నాడు, భలే ఉన్నాడు కదా. మార్నింగ్ టైమ్స్ అన్నా ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది డెకరేషన్ తో అంతా. సో ఇక్కడ డెకరేషన్ క్లిప్ యాడ్ చేశాను మీకోసం అని చెప్పి, చూడండి చాలా బాగుంటది చూడడానికి. ఇండియా ఇంత వాస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా. మాకైతే ఇది అండి ఆచారం, మేమైతే ఇలా జరుపుకుంటాము గంగమ్మ జాతర. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్స్ చేయండి. వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.